సాయికృష్ణ కోసం స్వర్గపురిలో సెర్చ్ ఆపరేషన్ ఏదైతే విజయవాడలోని కృష్ణలంకకు సంబంధించి సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ఉన్నారో ఆయన్ని సిఐ నాగరాజు మరి అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు ఏంటి అని చెప్పేసి గత వారం రోజులుగా ఇదే చర్చ. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిగా ఒక పోలీసుని నియమించడం, ఒక పోలీస్ అధికారిని దీనికి సంబంధించి ఇక ఆయన ఛార్జ్ తీసుకోవడం, నిన్న డీజీపీ గారిని కలవడం, ఆ తదుపరి విజయవాడ కమిషనర్ గారిని ఒకసారి కలవడం, ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఇక మొత్తం ఎంక్వైరీ స్టార్ట్. అసలు ఏ రోజు తీసుకొచ్చారు, ఏం చేశారు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొని అవి ల్యాబ్కి కూడా పంపించారట. సో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అసలు ముందుగా ఆయన తీసుకురామని ఏ కానిస్టేబుల్కి అసైన్ చేశాడు నాగరాజు గారు అని చెప్పేసి ఆ కోణంలో, మరి ఆ తదుపరి మిగతా కానిస్టేబుల్ పరిస్థితి, వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే కృష్ణలంకలోని స్వర్గపురిలో తనని మరి దహనం చేసేసారు అని చెప్పేసి ఇప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ తోటి వచ్చింది కదా. ఎలక్ట్రికల్ దానికి ఏంటి అంటే క్రిమేషన్ ఇక వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది. గట్టిగా చెప్పాల్సి వస్తే 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా యాష్ అంటే అవి తీసి ఇస్తారనమాట ఇక బూడిని. సో అదైనా నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఆ కోణంలో అసలు కృష్ణలంక స్వర్గపురిలో గత నెల రోజులుగా ఏమేమి బాడీలు వచ్చినాయంటే, సాధారణంగా ఇప్పుడు ఎవరో సమ్ ఎక్స్ బాడీ లాగా తీసుకొచ్చేసారు కదా. ఇక్కడ మామూలుగా అంటే ఎవరైనా సరే మరణించినప్పుడు వాళ్ళని బ్యాండ్ మేళాలు అనకూడదు కానీ డప్పులతో మంచి సన్నాయిలు తీసుకొచ్చి అట్లా తీసుకొస్తారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత చేస్తారు కదా. రెగ్యులర్గా బంధువులు వాళ్ళు వీళ్ళు చాలామంది వస్తారు, శ్రేయోభిలాషులు, వారసులు మామూలుగానే తలబడి పెడతారు. ఇది నార్మల్గా మనకు జరిగే హిందూ సాంప్రదాయంలో ఇది. అయితే ఇక్కడ ఈ సాయికృష్ణ విషయం అట్లా కాదు. మరి అటువంటి సాయికృష్ణ ఎవరైతే కానిస్టేబుల్ బండి మీద ఎక్కించుకొని వచ్చారు, మధ్యలో కూర్చోబెట్టుకుని అని చెప్పేసి అనడం కావచ్చు. అయితే ఇప్పుడు స్వర్గపురికి కృష్ణలంక స్వర్గపురిలోనే చేశారు అని చెప్పేసి మరికొంతమంది అంటాం. సో ఈ నేపథ్యంలో కృష్ణలంక స్వర్గపురిలో గత నెల రోజులుగా అనాథ సేవలు ఏమేమైనా వచ్చినాయి. అనాథ సేవల పేరు మీద కానీ ఇంకేదైనా సేవల పేరు మీద కానీ ఏమిటి అసలు దాని ట్రాక్ రికార్డ్ అంటే మామూలుగా లాగ్ బుక్ కూడా ఉంటుంది కదా. మామూలుగా ఎవరెవరు కన్నం చేశారు, ఏ రోజు చేశారు, ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ క్రమంలో ఆ కోణంలో సో అక్కడ కాటి కాపరని కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళని కావచ్చు, అనేక రకాలుగా అన్ని కోణాల్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా ఏ విషయమైనా సరే ముందు దానికి సంబంధించిన అధికారి ఆల్రెడీ సిఐ నాగరాజు ఉన్నారు కదా. అఫ్కోర్స్ ఆయన మీద కేసు పెట్టారు నిన్న, అంతా బాగానే ఉంది, ఆయన అదుపులో తీసుకున్నారు. సరే ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పేస్తారు కదా. నాకు తెలిసి చెప్పరంటారా? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఒకవేళ ఆ సమయంలో ఊహించుకో, లేకపోతే అది దురదృష్టవశాత్తు అనుకోకుండా ఆ కుర్రవాడు మరణించడం కావచ్చు. అంటే మరణించడం అంటే వీళ్ళు కొట్టిన దెబ్బలో, లేకపోతే అనుకోకుండా ఇంకేదైనా ఆదమరకు తగిలటమో ఏదైనా కావచ్చు. ఇక టైం బాగా మరణించడం ఇప్పుడు అది ఇంత అగ్గి రాసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. సో ఆ కోణంలో ఇప్పుడు తర్వాత సరే ఎంత జరిగిన తర్వాత వ్యవహారం మరి బయటికి రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అసలు ఏం చేసి ఉంటారు అని చెప్పేసి. సరే ఇందులో ఏది మంచి ఏది చెడు ఇది డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ని ఏదైనా చేయొచ్చు అని అంటే చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు ఒకటి. సరే ఈ సాయికృష్ణ అనే కూడా ఎలాంటి వాడు అని చెప్పేసి మనం నిన్న వీడియోలో చేసాం, కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే తన మైనర్ పైన ఏ రకంగా చేశాడు, ఎంత కిరాతకంగా వ్యవహరించాడు, కృష్ణలంకలో అతని పైన ఎటువంటి అభిప్రాయం ఉంది, అది వేరే విషయం. కానీ అవతల వ్యక్తి ఎంత కఠినాత్ముడైనా చట్టం మాత్రం ఆ రకంగా వ్యవహరించకూడదు అనేది మన రాజ్యాంగంలోనే ఉంది కదా. అందుకండి కసబు తెలుసు కదా, పాకిస్తాన్ కసబు. ఆ కసబును కూడా మనం చక్కగా కూర్చోబెట్టి మేపేమో అనే మన సెక్షన్లో అలా సచ్చినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం అంటే అవి అప్పట్లోనే వార్తా కథనాలు వచ్చినాయి కదా. సో అటువంటిప్పుడు కసబ్ అటువంటి తీవ్రవాదినే మనం చక్కగా కూర్చోబెట్టి మేపినప్పుడు ఇక సాయికృష్ణ లాంటి వాడి గురించి మనం ఇంత కఠినంగా వ్యవహరించారు అని అంటే ఖచ్చితంగా ఖండించవలసిన అంశమే. సో ఇప్పుడు ఈ కోణాల్లో ఒకవేళ సిఐ నాగరాజు సహకరించడం విచారణ చేస్తే, లేకపోతే ఇందులో కానిస్టేబుల్ ఏమేం చేశారు అని చెప్పేసి చెప్పరా, లేకపోతే మిగతా
ఇన్ఫర్మేషన్ చుట్టుప్రక్కల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి. ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక డిలీట్ చేశారు అని అంటే 100% ఏదో చేశారని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చు, అంతే కదా. అట్లాంటిది సీసీటీవీ ఫుటేజ్ ఏమి డిలీట్ చేయకుండా ఉండి అతను తీసుకెళ్ళినట్టుగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో అతనితో పాటు అతను ఆ కానిస్టేబుల్ ఎవరో తీసుకెళ్ళి ఉంటారు కదా, ఆ కానిస్టేబుల్ ఎవరు అని సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది కదా, దాని ప్రకారంగా కానిస్టేబుల్ని అడిగినా కానిస్టేబుల్స్ అయినా చెప్తారు. ఇప్పుడు ఇది సిఐ చేశాడు అని చెప్పేసి ఉంది, 100% సిఐ చేశాడా లేదా, లేకపోతే సిఐ చెబితే ఇంకెవరైనా చేశారా, అది ఎస్ఐ చేశాడా ఏఎస్ఐ చేశాడా అనేది కూడా తెలియదు. కాబట్టి మొత్తం సిఐ అయితే మోయాల్సింది. ఆ నెపం అవ్వచ్చు, ఆయన చేసినా లేకపోతే ఆయన చేయించినా ఆయన రెస్పాన్సిబిలిటీ. సో ఈ నేపథ్యంలో ఎట్లాగో ఒకవేళ ఆ కింది కానిస్టేబుల్స్కి అప్పుడు ఎలా ఉంటుంది, వీళ్ళంత మెచ్యూరిటీ మైండ్ ఉన్నా లేకున్నా, అంత క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఆయన రేంజ్లో ఆలోచన అని ఉంటుంది కదా, లేక కొంత భయం ఉంటుంది కదా. అయ్యో మా సిఐ గారు ఇరుక్కుపోయారు, ఇప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మనం మరి ఒప్పేసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అన్న అతను రియలైజ్ అవ్వాలి, కానిస్టేబుల్స్ ఎవరైతే సహకరించారో అనేది. సో ఒకటి సీసీటీవీ ఫుటేజ్, ఆ ఫుటేజ్ డిలీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేసినట్టు. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అందులో ఆ కానిస్టేబుల్స్ ఎవరెవరు ఉన్నారు, అతను తీసుకెళ్ళి ఆళ్ళ పట్టుకున్నా తెలుస్తుంది. లేదు ఆ కానిస్టేబుల్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా, ఇప్పుడు సరే అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి ఎవరైనా సరే రిగ్రెట్ ఫీల్ అయ్యి జరిగి ఉండొచ్చు. నాకు తెలిసి సిఐ నాగరాజు గారిని అడిగితేనే నాకు దాదాపుగా చెప్పేస్తారే ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని. లేకపోతే అతను నిజంగానే ఇంకెక్కడైనా ఉండి ఉంటారా. ఇప్పుడు ఖననం చేసే స్వర్గపురిలో ఎటువంటి ఆధారాలు విభూతి కానీ తీసుకెళ్ళినట్టు కానీ ఏమి లభించలేదు అనుకోండి సీసీటీవీ ఫుటేజ్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి స్వర్గపురికి వెళ్ళే దారిలో ఎక్కడో చోట ఏదో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. సో అవి ఏవి దొరకలేదు అనుకుంటే ఇప్పుడు స్టేషన్లో అంటే వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదో చేశారు అనుకోవచ్చు. ఒకవేళ చేస్తే మరి దారిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఆ రోడ్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది కదా. సో అలా ఎక్కడైనా దొరకవచ్చు. సో ఆ తరుణంలో ఈ ఏదో అనుకోకుండా జరిగిందో లేకపోతే ఎట్లా జరిగిందో కానీ ఒకవేళ నిజంగా అతను మరణించి ఉంటే, ఎందుకంటే నేను మరణించాడని నిర్ధారించలేదు కాబట్టి మనం మరణించాడని చెప్పి చెప్పుకోకూడదు. అఫ్కోర్స్ వాళ్ళ బంధువులు వాళ్ళు మాట్లాడుకోవడం అంటే అది వేరు. కానీ ఇక్కడ నిర్ధారణ లేకుండా అతను పోయాడు అని చెప్పేసి అనలేము. అందుగురించి వీళ్ళు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అటువంటి ఆధారాలు ఏమి లభించలేదు అనుకోండి. సో అప్పుడు అది పోయాడు అనే దానికంటే కూడా బ్రతుకున్నాడేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఒకవేళ నిజంగా అతను కనుక ఎక్కడో చోట సేవ్ అయి ఉంటే అంతకంటే సంతోషకరమైన వార్త కూడా ఉండదు. ఇక దాని తర్వాత చట్టపరమైన చర్యలు, నిజంగా ఇతని పైన ఉన్న కేసులు, అలాగే నాగరాజు వ్యవహరించిన తీరుపైన కేసులు అవి వేరు. కానీ ఇక్కడ ఈ వెతుకులాటలో ఈ ఎంక్వైరీలో మరి ఏం తేలబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది. ఎందుకంటే ఆ ఆరోపణ ఎదుర్కొంటుంది ఒక పోలీస్ అధికారి, దానిపైన ఎంక్వైరీ చేయబోతుంది పోలీస్ అధికారి, ఇంకా దాంట్లో ఇంకా ఇంకొంతమందిని కూడా ఎంక్వైరీ చేయబోతారు, వాళ్ళు పోలీసులే. సో ఇంతమంది పోలీసులు. అలాగే దీనికి సంబంధించి ఇంకా మున్సిపల్ కార్పొరేషన్, అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దానికి కూడా జీబీఎంసీ పరిధిలో ఉంది కాబట్టి ఏంటి ఏమైనా సరే మీకు ఎక్కడైనా బాడీలు కనపడినాయా. ఇప్పుడు కొన్ని డిబేట్లు కూడా ఎక్కడ చూశాను, అతను కొట్టి బస్ స్టాండ్లో పడేశారని చెప్పేసి మరి కొంతమంది చెబుతున్నారు. సో వాటిలో ఏది నిజమో తెలియదు. ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పోలీస్ అధికారిని నియమించారు అంటే ఖచ్చితంగా దీనికి అన్ని కోణాల్లో పరిశీలించి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి అసలు ఇతను ఏమయ్యాడు అనేది మాత్రం ఖచ్చితంగా నివేదిక సమర్పిస్తారు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.